ఓం శ్రీ సాయినాథాయ నమః. శ్రీ సాయి సచ్చరిత్రము 24వ అధ్యాయము. శనగల కథ నీతి. సుధాముని కథ. అన్నా చించనీకరు మావిసీబాయి. బాబా నైజము భక్తపరాయణత్వము. ఈ అధ్యాయములోగాని వచ్చే అధ్యాయములలోగాని ఫలానిది చెప్పదనమనుట ఒక విధముగా అహంకారమే. మన సద్గురుని పాదములకు అహంకారమును సమర్పించినగాని మన ప్రయత్నమందు జయమును పొందము. మనమహంకార రహితులమైనచో మన జయము నిశ్చయము. సాయిబాబాను పూజించుటచే ఇహపర సౌఖ్యములు రెంటినీ పొందవచ్చును. మన మూల ప్రకృతి ఎందు పాతుకొని శాంతి సౌఖ్యములను పొందెదము. కాబట్టి ఎవరైతే తమ క్షేమమును కోరెదరో వారు గౌరవాదరములతో సాయిబాబా లీలలను వినవలెను, మననము చేయవలెను. దీనిని నెరవేర్చినచో వారు సులభముగా జీవిత పరమావధిని పొందెదరు, తుదకు మోక్షానందమును పొందెదరు. సాధారణముగా అందరూ హాస్యము చమత్కార భాషణమన్న ఇష్టపడెదరుగాని తాము హాస్యాస్పదులగుట ఇష్టపడరు. కాని బాబా చమత్కార మార్గము వేరు. అది అభినయముతో కూడినప్పుడు చాలా సంతోషదాయకముగా నీతిదాయకముగా నుండెడిది. కావున ప్రజలు తాము వెక్కిరింత పాలైనప్పటికీ అంతగా బాధపడేవారు కారు. హేమాడ్పంతు తన విషయమునే ఈ క్రింద తెలుపుచున్నాడు. శనగల కథ. సిరిడిలో ఆదివారము నాడు సంత జరిగేటిది. చుట్టుపక్కల పల్లెల నుండి ప్రజలు వచ్చి వీధులలో దుకాణములు వేసుకుని వారి సరుకులు అమ్ముచుండెడివారు. ప్రతిరోజు మధ్యాహ్నము 12 గంటలకు మసీదు నిండుచుండెను. ముఖ్యముగా ఆదివారము నాడు క్రిక్కిరిసిపోవుచుండెను. ఒక ఆదివారము నాడు హేమాడ్పంత్ సాయిబాబా ముందు కూర్చొని బాబా పాదములొత్తుచూ మనస్సునందు జపము చేయుచుండెను. బాబా ఎడమవైపు శ్యామ, కుడివైపు వామనరావు ఉండిరి. శ్రీమాన్ బూటి, కాకాసాహెబ్ దీక్షిత్ మొదలగువారు కూడా ఉండిరి. శ్యామ నవ్వుచూ అన్నాసాహెబుతో, నీ కోటుకు శనగగింజలంటినట్లున్నవి చూడుము అనెను. అట్లనుచూ హేమాడ్పంతు చొక్కా చేతులను తట్టగా శనగగింజలు నేలరాలెను. హేమాడ్పంత్ తన చొక్కా ఎడమచేతి ముందు భాగమును సాచెను. అందరికీ ఆశ్చర్యము కలుగునట్లు కొన్ని శనగగింజలు కిందికి దొర్లుట ప్రారంభించెను. అక్కడున్నవారు వారిని ఏరుకొనిరి. ఈ సంఘటన హాస్యమునకు తావిచ్చెను. అక్కడున్న వారందరూ ఆశ్చర్యపడిరి. ఎవరికి తోచినట్లు వారు శనగలు చొక్కా చేతిలో ఎట్లు ప్రవేశించియుండునో ఊహించనారంభించిరి. శనగలు చొక్కాలో ఎట్లు దూరి అచట నిలువగలిగినవో హేమాడ్పంతు కూడా గ్రహించలేకుండెను. ఎవ్వరికీ సరైన సమాధానము తోచక జవాబునివ్వనప్పుడు అందరునూ ఈ అద్భుతమునకు ఆశ్చర్యపడుచుండగా బాబా, వీనికి తానొక్కడే తిను దుర్గుణమొకటి కలదు. ఈనాడు సంతరోజు శనగలు తునిచూ ఇక్కడకు వచ్చినాడు. వాని నైజము నాకు తెలియును. ఈ శనగలే దానికి నిదర్శనము. ఈ విషయములో ఏమీ ఆశ్చర్యమున్నది అనిరి. హేమాడ్పంత్, బాబా, నేనెప్పుడూ ఒంటరిగా తినియరుగను. అయితే ఈ దుర్గుణమును నాపైన నేలమోపెదవు. ఈనాటికి ఎన్నడునూ సిరిడీలోని సంత నేను చూచి ఉండలేదు. ఈ దినము కూడా నేను సంతకు పోలేదు. అట్లయినచో నేను శనగలనెట్లు కొనియుంటిని? నేను కొననప్పుడు నేనెట్లు తినియుందును? నా దగ్గర ఉన్నవారికి పెట్టకుండా నేనెప్పుడేమియూ తిని ఎరుగను. బాబా, అవును, అది నిజమే. దగ్గరున్నవారికిచ్చెదవు. ఎవరూ దగ్గర లేనప్పుడు నీవుగాని నేనుగాని ఏమి చేయగలము? కాని నీవు తినుటకు ముందు నన్ను స్మరింతువా? నేనెల్లప్పుడూ నీ చెంత లేనా? నీవేదైనా తినుటకు ముందు నాకర్పించుచున్నావా? నీతి. ఈ సంఘటనమున బాబా ఏమి చెప్పిరో జాగ్రత్తగా గమనించెదము. పంచేంద్రియముల కంటే ముందే మనస్సు బుద్ధి విషయానందమనుభవించును. కనుక మొదలే భగవంతుని స్మరించవలెను. ఇట్లు చేసినచో ఇది కూడా ఒక విధముగా భగవంతుడకర్పితమగును. విషయములను విడిచి పంచేంద్రియములుండలేవు. కనుక ఈ విషయములను మొదట గురునికర్పించినచో వానియంద అభిమానము సహజముగా అదృశ్యమైపోవును. ఇవ్విధముగా కామము, క్రోధము, లోభము మొదలగు వాని గూర్చిన వృత్తులన్నిటినీ మొట్టమొదట గురునికర్పించవలెను. ఈ అభ్యాసమునాచరించినచో
దేవుడు వృత్తులన్నీయు నిర్మూలనమగుటకు సహాయపడును. విషయములననుభవించు ముందు బాబా మనచెంతనే ఉన్నట్లు భావించినచో ఆ వస్తువును అనుభవించవచ్చునా లేదా అను ప్రశ్న ఏర్పడును. ఏది అనుభవించుటకు తగదో దానిని విడిచిపెట్టెదము. ఈ విధముగా మన దుర్గుణములన్నీయూ నిష్క్రమించును. మన శీలము చక్కబడును. గురువునందు ప్రేమ వృద్ధి పొందును. శుద్ధ జ్ఞానము మొలకెత్తును. ఈ జ్ఞానము వృద్ధి పొందినప్పుడు దేహబుద్ధి నశించి బుద్ధి చైతన్య ఘనమున లీనమగును. అప్పుడే మనకు ఆనందము సంతృప్తి కలుగును. గురువునకు దేవునకు ఎవరు భేదము నెంచెదరో వారు దైవమును ఎచ్చటనూ చూడలేరు. భేదములన్నిటినీ పక్కకు త్రోసి గురువును దేవుని ఒకటిగా భావించవలెను. ఈ ప్రకారముగా గురిని సేవించినచో భగవంతుడు నిశ్చయముగా ప్రీతి చెందును. మన మనస్సులను స్వచ్ఛము చేసి ఆత్మసాక్షాత్కారము ప్రసాదించును. క్లుప్తముగా చెప్పునదేమనా, మనము గురుని స్మరించనిదే ఏ వస్తువును పంచేంద్రియములతో ననుభవించరాదు. మనస్సును ఈ విధముగా శిక్షించినచో మనమెల్లప్పుడూ బాబాను జ్ఞప్తి అందించుకొనెదము. మనకు బాబా ధ్యానం ఎన్నో రేట్లు వృద్ధి పొందును. బాబా సగుణ స్వరూపము మన కండ్ల ఎదుట నిలుచును. అప్పుడు భక్తి, వైరాగ్యము, మోక్షము మన వశమగును. మన మనస్సునందు బాబాను ఎప్పుడైతే నిలుపగలమో అప్పుడు మనము ఆకలిని, పిపాసను, సంసారమును మరచెదము. ప్రపంచ సుఖములగందు అభిలాష నశించి మన మనస్సును శాంతిని, ఆనందమును పొందును. సుధాముని కథ. పైకథ చెప్పుచున్నప్పుడే హేమాడ్ పంతుకు సుధాముని కథ జ్ఞప్తికి వచ్చెను. అందులో కూడా ఇదే నీతి ఉన్నది కనుక దానినిక్కడ చెప్పుచున్నాము. శ్రీకృష్ణుడు, అతని అన్న బలరాముడు, మరి ఒక సహపాఠి సుధాముడు అనువాడును గురువగు సాందీపుని ఆశ్రమములో నివసించుచుండిరి. శ్రీకృష్ణ బలరాములను అడవికి పోయి కట్టెలు తీసుకొని రమ్మని గురువు పంపెను. సాందీపుని భార్య సుధాముని కూడా అదే పనిమీద ముగ్గురి కొరకు శనగలిచ్చి పంపెను. కృష్ణుడు సుధాముని అడవిలో గలిసి, దాదా, నీళ్లు కావలెను, నాకు దాహము వేయుచున్నది అనెను. సుధాముడు, ఉత్తకడుపుతో నీరు త్రాగకూడదు కనుక కొంత తడవాగుట మంచిది అనెను. కాని తన వద్ద శనగలున్నవని కొంచెము తినుమని అనలేదు. శ్రీకృష్ణుడు అలసియుండుటచే సుధాముని తొడపై తలయుంచి గుర్రుపెట్టుచూ నిద్రపోయేను. ఇది కనిపెట్టి సుధాముడు తన జేబులోని శనగలు తీసి తినుటకారంభించెను. హఠాత్తుగా శ్రీకృష్ణుడిట్లన్నెను, దాదా, ఏమి తినుచుంటివి? ఎక్కడునుంచి ఈ శబ్దము వచ్చుచున్నది? సుధాముడిట్లనెను, తినుటకేమున్నది? నేను చలితో వణుకుచున్నాను. నా పండ్లు కటకటమనుచున్నవి. విష్ణు సహస్రనామమును కూడా సరిగ్గా ఉచ్చరించలేకున్నాను. ఇది విని సర్వజ్ఞుడగు శ్రీకృష్ణుడు ఇట్లనెను, నేనొక స్వప్నమును గంటిని. అందులో ఒకడు ఇంకొకరి వస్తువులను తినుచుండెను. ఏమి తినుచుంటవని అడుగగా, ఏమున్నది తినుటకు, మన్నా అనెను. అనగా తినుటకేమీయూ లేదని భావము. రెండవవాడు తదాస్తు అనెను. దాదా, ఇది ఒక స్వప్నము. నాకివ్వకుండా నీవేమియూ తినవని నాకు తెలియును. స్వప్న ప్రభావముచే నీవేమి తినుచుంటివని అడిగితిని. శ్రీకృష్ణుడు సర్వజ్ఞుడనిగాని అతని లీలలుగాని తెలిసియున్నచో సుధాముడట్లు చేసియుండడు. కాబట్టి అతను చేసిన దానిని తానే అనుభవించవలసి వచ్చెను. శ్రీకృష్ణుని ప్రియ స్నేహితుడైనప్పటికినీ అతని ఉత్తరకాలమంతయు గర్భదరిద్రముచే బాధపడవలసి వచ్చెను. కొన్నాళ్లకు భార్య కష్టము చేసి సంపాదించి ఇచ్చి పంపిన పిడికిడి అటుకులు సమర్పించగానే శ్రీకృష్ణుడు సంతసించి ఒక బంగారు పట్టణమును అనుభవించుటకిచ్చెను. ఎవరికైతే దగ్గరున్న వారికి ఇయ్యకుండా తిను అలవాటుండునో వారు దీనిని జ్ఞప్తియందుంచుకొనవలెను. శృతి కూడా దీనినే నొక్కి చెప్పుచున్నది. మొదట భగవంతునికి అర్పించి ఆ భుక్తశేషమునే మనము అనుభవించవలెను. బాబా కూడా దీనినే హాస్యరూపముగా యుక్తితో బోధించెను. అన్నా చించనీకరు, మావిసీబాయి. హేమాడ్ పంతు ఇచ్చట ఇంకొక హాస్య సంఘటనను, అందులో బాబా చేసిన మధ్యవర్తిత్వమును వర్ణించెను. దామోదర్ ఘనశ్యాం బాప్రే ఉరఫ్ అన్నా చించనీకర్ అను భక్తుడొకడు కలడు. అతడు సరళుడు, మోటువాడు, ముక్కుసూటిగా మాట్లాడువాడు. ఎవరినీ లక్ష్యపెట్టువాడు కాదు. ఉన్నదున్నట్లు చెప్పేవాడు. ఎప్పటిదప్పుడే తేల్చువాడు. బయటికి కఠినుని వలెను, హఠము చేయువాని వలెను కనిపించినను వాడు మంచి హృదయము గలవాడు.
నక్కజిత్తులవాడు కాదు. అందుచే బాబా వానిని ప్రేమించుచుండెను. అందరూ సేవ చేయునట్లే అతడు కూడా మధ్యాహ్నము బాబా ఎడమచేతిని తోముచుండెను. కుడివైపున ఒక ముసలి విత్తంతువు వేణుబాయి కౌజల్గి అనునామె ఉండెను. ఆమెను బాబా అమ్మా అని పిలిచెటివారు. ఇతరులు మావిసీబాయ్ అని పిలిచెటివారు. ఆమె కూడా బాబాను సేవించుచుండెను. ఈమెది స్వచ్ఛమైన హృదయము. ఆమె బాబా నడుమును మొలను వీపును తన 2 చేతుల వేళ్లు అల్లి దానితో నొక్కుచుండెను. ఆమె దీనిని అతి తీవ్రముగా చేయుచుండెను. బాబా వీపు కడుపు కలిసిపోవునట్లుగా కనిపించుచుండెను. ఇంకొక పక్క అన్నా తోముచుండెను. మావిసీబాయి ముఖము కిందికి మీదికి అగుచుండెను. ఒకసారి ఆమె ముఖము అన్నా ముఖమునకు చాలా దగ్గరగా పోయెను. హాస్యమాడు నైజము గలదగుటచే ఆమె, ఓహో, అన్నా చెడ్డవాడు, నన్ను ముద్దు పెట్టుకొనుటకు యత్నించుచున్నాడు. ఇంత ముసలివాడైనప్పటికిని నన్ను ముద్దు పెట్టుకొనుటకు సిగ్గులేదా అనెను. అన్నాకు కోపము వచ్చెను. చొక్కా చేతులు పైకెత్తి అతనిట్లనెను, నేను ముసలివాడను దుర్మార్గుడను అనుచున్నావు. నేను వెర్రివాడనా? నీవే కలహమునకు కాలు దువ్వుచున్నావు. అక్కడున్న వారందరూ ఈ ముసలివాళ్ల కలహమును జూచి నవ్వుచుండిరి. బాబా ఇద్దరినీ సమానముగా ప్రేమించువారు గనక ఇద్దరినీ ఓదార్చవలెనని తలచి ఈ క్రింది విధముగా నేర్పుతో సమాధానపరిచిరి. బాబా ప్రేమతో, ఓ అన్నా, ఎందుకనవసరముగా గోలచేయుచున్నావు? తల్లిని ముద్దు పెట్టుకొనినచో దానిలో అనౌచిత్యమేమి అనెను. బాబా మాటలు విని ఇద్దరూ సంతుష్టి చెందిరి. అందరూ సరదాగా నవ్విరి. బాబా చమత్కారమునకు హృదయానందపూరితులైరి. బాబా నైజము, భక్తపరాయణత్వము. బాబా తన భక్తులకు వారి వారి ఇష్టానుసారము సేవ చేయుటకు అనుమతించుచుండెను. దీనిలో ఇతరులు జోక్యము కలుగజేసుకొనుటకు బాబాకిష్టము లేదు. ఒక ఉదాహరణనిచ్చెదము. ఈ మావిసీబాయియే ఇంకొకప్పుడు బాబా పొత్తి కడుపును తోముచుండెను. ఆమె ప్రయోగించు బలమును చూసి ఇతర భక్తులు ఆతురపడిరి. వారిట్లనిరి, అమ్మా, కొంచెము మెల్లగా తోముము, బాబా కడుపులోని ప్రేవులు నరములు తెగిపోగలవు. ఇట్లనగానే బాబా వెంటనే లేచి కోపముతో సటకాను నేలపై గుట్టెను. వారి కండ్లు నిప్పుకణముల వలె ఎర్రనాయెను. బాబాను చూచుటకు ఎవ్వరికీ ధైర్యము లేకుండెను. బాబా సటకా చివరను 2 చేతులతో పట్టుకొని పొత్తికడుపులోనికి గుర్చుకొనెను. ఇంకొక చివరను స్తంభమునకు నానించెను. సటకా అంతయు పొత్తికడుపులో దూరినట్లు కానవచ్చుచుండెను. కొద్దిసేపటిలో పొత్తికడుపు ప్రేలుననుకొనిరి. బాబా క్రమముగా స్తంభము వైపు పోవుచుండెను. అందరూ భయపడిరి. ఆశ్చర్యముతోనూ భయముతోనూ మాట్లాడలేక మూగవాండ్రవలె నిలిచిరి. బాబా తన భక్తురాలి కొరకు ఈ కష్టముననుభవించిరి. తక్కిన భక్తులు ఆమెకు బాబా హాని లేకుండా తోమమనిరి. మంచి ఉద్దేశముతో వారా మాటలనిరి. దీనికి కూడా బాబా ఒప్పుకొనలేదు. వారి మంచి ఉద్దేశమే బాబాను కష్టములో దించినందుకు వారాశ్చర్యపడిరి. ఏమీయూ చేయలేక కనిపెట్టుకొని చూచుచుండిరి. అదృష్టముచే బాబా కోపము తగ్గెను. సటకాను విడిచి గద్దెపై కూర్చుండిరి. అప్పటినుండి భక్తులు ఇష్టానుసారము సేవ చేయునప్పుడు ఇతరులు జోక్యము కలగజేసుకొనరాదను నీతిని నేర్చుకొనిరి. ఎవరి సేవ ఎట్టిదో బాబాకే గుర్తు. 24వ అధ్యాయము సంపూర్ణము. సద్గురు శ్రీ సాయినాథార్పణమస్తు. శుభం భవతు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మా పాఠకులు ఎక్కడ ఉన్నా సులభముగా సాయి సచ్చరిత్ర 53 అధ్యాయాలు వినుటకు మరియు తెలుసుకునుటకు సనాతన నిధి అప్లికేషన్ ప్రతి అధ్యాయము వీడియోలుగా చేసి మీకు అందిస్తున్నాము. సనాతన నిధి యాప్ని డౌన్లోడ్ చేసుకుని సాయిబాబా జీవితగాథను తెలుసుకోండి మరియు ప్రత్యేక క్విజ్ కార్యక్రమంలో పాల్గొని విజేతలుగా నిలవండి. ప్రతి అధ్యాయం తరువాత క్విజ్లో పాల్గొని మీ పరిజ్ఞానాన్ని పరీక్షించుకోండి మరియు బహుమతులు గెలుచుకోండి. మీ కుటుంబంతో కలిసి ఈ ఆధ్యాత్మిక ప్రయాణంలో పాల్గొనండి. ఇప్పుడే డౌన్లోడ్ చేసుకోండి. సనాతన నిధి యాప్ గూగుల్ ప్లే స్టోర్ మరియు యాపిల్ యాప్ స్టోర్లో అందుబాటులో ఉంది. మరిన్ని వివరాలకు మా వెబ్సైట్ని సందర్శించండి.